దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రియులైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన వాగ్దానము రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ చక్కని వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క బిడ్డలను ఎల్లప్పుడూ కూడా విజయం వైపుకు నడిపించేవాడిగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఏ అపజయాలు గుండా మీరు వెళ్తున్నారో, ఏ శ్రమల గుండా వెళ్తున్నారో, ఏ వ్యాధి గుండా వెళ్తున్నారో దాన్ని చూసి మీరేమీ కలవరపడాల్సిన పని లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని అత్యధికమైన విజయంతో ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు ఇవంటి ఉంటాయని పైన వచనాల్లో మనం చూస్తే ఆ పైన 35, 36 వచనాల్లో చదువుతున్నాం. అయితే వీటన్నిటిలోనూ కూడా అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ కల్వరి శిలువలో ఏ విజయాన్ని అయితే ఆయన బిడ్డల కొరకు, ఆయన ప్రజల కొరకు యేసయ్య సంపాదించి పెట్టాడో అదే విజయాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. కాబట్టి శ్రమలు లేవని, శ్రమలు ఉండవని యేసయ్య చెప్పలేదు. కానీ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమైనప్పటికి కూడా, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికి కూడా భక్తులందరూ కూడా ఎన్నో పోరాటాలు కూడా వెళ్ళినప్పటికి కూడా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ముందుగా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి మనకు ఎల్లప్పుడూ కూడా విజయమే అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకున్న శ్రమలు పెట్టో, మనకున్న బాధలు పెట్టి, ఇబ్బందులు పెట్టో మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించుచున్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ శ్రమలతో, ఇబ్బందులతో, పోరాటాలతో నలిగిపోతున్న స్థితిగతుల్లో ఉన్నప్పటికి కూడా మనం యేసయ్య సన్నిధిలో ఏమని విశ్వసించాలంటే, నేను అత్యధిక విజయాన్ని పొందుచూ ఉన్నాను, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను నా దేవుడు విజయం వైపు నడిపిస్తున్నాడు అని మనం విశ్వాసంతో యేసయ్య చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ఎందుకంటే దేవుడే మనల్ని విజయం వైపుకి నడిపిస్తుండగా ఈ లోకంలో ఎవరు మనల్ని అపజయం వైపుకి తీసుకెళ్ళలేరు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరందరూ స్వతంత్రించుకోండి. దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం ద్వారా అత్యధికమైన విజయంలోనికి మనలందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ ఏకీభించి ప్రార్థనలో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. దేవుడు నిశ్చయముగా ఈరోజు ఈ ప్రార్థన ద్వారా ఎంతవరకు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి మిమ్మల్ని అందరినీ దేవుడు అత్యధికమైన విజయంలోకి నడిపించబోతున్నాడు. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ పరిశుద్ధాత్ముడ, ప్రియ పరలోక తండ్రి, ప్రియ యేసయ్య, నీ సన్నిధిని బట్టి ఉదయకాల సమయంలో ప్రభా నాయనా, నీ ప్రేమను బట్టి, కృపను బట్టి, ఇదిగో తండ్రి మా కొరకు మమ్మల్ని ప్రేమించి ప్రభా, ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో తండ్రి అత్యధికమైన విజయం, ఏ శ్రమలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ పోరాటాలైనా వాటన్నిటిలో నుంచి అత్యధిక విజయం అనుగ్రహించుచున్న దేవుడు నీ మాతో ఉన్నావు ప్రభా. ఇదిగో మాతో ఉన్నావు, మాలో ఉన్నావు నాయనా, మా పై ఉన్నావు, మా చుట్టూ ఆవరించున్నావు తండ్రి. నువ్వు ఒక్కడవే ప్రభా విజయం ఇచ్చే దేవుడు, విజయాన్ని సాధించిన దేవుడు. ఆ కల్వరి శిలువలో జయం అనేది అది మా కొరకు నువ్వు సాధించున్నావు ప్రభా. కాబట్టి మేము ప్రభా మాకున్న శ్రమలను చూస్తూ, మాకున్న ఇబ్బందులు చూస్తూ, పోరాటాలు చూస్తూ మేము వెనకబడిపోకుండా
నీ వైపు చూసి నీ విజయాన్ని పొందుకుంటూ నీ చిత్తాన్ని చేస్తూ ప్రభా నేను మహింపరిచేవారిగా ఇదిగో ముందుకు నడిపించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో తండ్రి ఆయన బిడ్డలు ప్రభు ఇప్పుడు మరి ప్రభు తర్వాత ఇంటున్న వారిని కూడా ప్రభా ఇదిగో తండ్రి ఈ ప్రార్థన ఏకీపిస్తున్న వారిని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న బిడ్డలందరినీ కూడా ఈ పరిశుద్ధాత్ముడ మీరు సంపూర్ణమైన విజయం వైపు నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఏ బలహీనతలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ అపజయాలతో ఉన్నారో యేసు నామములో అవన్నీ క్యాన్సిల్ అయిపోవును గాక, అవన్నీ రద్దయిపోవును గాక, అవన్నీ యేసు నామములో లయమైపోవును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీ బిడ్డలందరికీ విజయాన్ని ఈరోజు ప్రభు ఎంతవరకు ఏ విజయం అయితే చూడలేదో, ఎంతవరకు ఏ అపజయాలతో నడుస్తున్నారో అవన్నీ యేసు నామములో విజయముగా మారిపోవును గాక, అత్యధికమైన విజయముగా మారిపోవును గాక. ఈరోజు గొప్ప విడుదల, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం ప్రతి ఒక్కరి హృదయాన్ని నింపును గాక, ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు ప్రభా విజయం వైపుకి నడుచుదురుగాక. ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి, అద్భుతం చేయండి. ఇది వరకు ఎన్నడూ జరగలేని కార్యాలన్నింటినీ ఈరోజు జరిగించండి. మీకే మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.